హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్. టుడే ఏంటంటే గర్పర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఇందులో మీరు కొన్నైనా నేర్చుకోగలుగుతారని మా యొక్క కోరిక అనమాట. కొన్నైనా మీరు చక్కగా నేర్చుకోండి. చూడండి, దూద్ ఫట్ గయా హై. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా పాలు విరిగిపోయినాయి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తుమ్నే కమరే మే జాడు లగాది, నువ్వు ఇంటిని శుభ్రపరిచావా అంటే చీపిరి అంటే చిమ్మావా అంటారు కదా. ఈ నువ్వు గదిని తుడిచావా. తుమ్హారే సాల్నా క్యా హై, ఇది నీది ఏం కూర ఈరోజు. హమారే ఘర్ మే రోజ్ ఆలూకి సబ్జీ హీ బనాతీ హై, మా ఇంట్లో రోజు బంగాళదుంప కూర వండుతారు. హమారే ఘర్ మే రోజ్ ఆలూకి సబ్జీ హీ బనాతీ హై, మా ఇంట్లో రోజు బంగాళదుంప కూర వండుతారా మరి. ఫిల్మ్ ఇమోజీలో చూడండి, అస్తమాను దొండకాయ దొండకాయ అంటది అలాగా. ఆజ్ మీఠీ చీజ్ క్యా బనీ హై, ఇవాళ తీపి ఏం చేసావు. డైలీ ఒక తీపి చేసుకుంటూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే భోజనం చేసిన తర్వాత తినడానికి. ఇస్ కమీజ్ పర్ ఇస్త్రీ కర్వాయే, ఈ యొక్క చొక్కాని ఇస్త్రీ చేయించు, ఈ చొక్కాని ఇస్త్రీ చేయించు. ధోనే వాలే కపడే బహర్ ధూప్ మే రఖా దో, ఉతికిన బట్టలు బయట ఎండలో ఆరవేయి. ధోనే వాలే ఉతికిన, కపడే బట్టలు, బహార్ బయట, ధూప్ ఎండ, మేలో ఆరవేయి, రఖాదో ఆరవేయి. ఓకేనా. ఇలా మీరు కొంచెం కొంచెం సంభాషణ నేర్చుకుని పూర్తిగా హిందీని నేర్చుకుని మాట్లాడగలుగుతారని చిన్న చిన్న ప్రయత్నం చేస్తాం ఉదాహరణకి. అలాగే స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.